హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వంటల వీడియోతో వచ్చేసాను కదండి. నేను వీడియో పెట్టక ఒక 2 వీక్స్ అయింది అనుకుంటాను. వంటలు అయితే పెట్టి చాలా రోజులు అయిపోయింది. మాదైతే ఒక రీయూనియన్ అయితే పెట్టాను కదా, తర్వాత మళ్ళీ ఇదే పెడుతున్నానండి. చాలా రోజులు గ్యాప్ వచ్చినందుకు ఏమనుకోవద్దండి. ఇప్పుడు నుంచి మళ్ళీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే నేను బజ్జీలు చేశానండి. వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆనియన్, పచ్చిమిర్చి కలిపిన బజ్జీలు, 3 రకాల బజ్జీలు చేశానండి. ఇదైతే తీసాను చూడండి వీడియో. ఈరోజైతే చాలా రోజులైంది కదా పెడదామని తీసాను వీడియో. దానికి అద్దుకోవడానికి సైడ్ డిష్గా కారం కూడా చేశానండి. అది పుల్లగా ఉంటుంది. అది సింపుల్ అండి. అది కూడా ఎలా చేశానో మీకు చెప్తాను వీడియోలో. చూడండి, చూస్తేనే నోరు ఊరుతున్నాయి కదా బజ్జీలు. దీనికైతే ఏమేమి కావాలనో చెప్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడైతే మనకు కావాల్సిన కాటికి శనగపిండి జల్లెడ వేసుకోవాలండి. జల్లెడ వేసుకొని తీసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు సపరేట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వాము, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అన్నీ కలిపి దంచి వేసాను చూడండి. అప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చు, దంచేటప్పుడైనా వేసుకోవచ్చు. ఆ పొడి కలపండి. వాము, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి కొంచెం దాంట్లో కలపాలండి. బాగా టేస్ట్ ఉంటుంది. తగినంత వంట సోడా వేసుకోండి. మరి ఎక్కువ వేసినారనుకో నూనె అంతా పీల్చేస్తుంది బజ్జీలు. కొంచెం వేసుకోవాలండి, ఒక చిటికెడు. ఇప్పుడు అమ్మే వాళ్ళైతే బియ్యం పిండి కలుపుతారండి శనగపిండి బజ్జీల్లో. నేనైతే కలపను. ఎందుకంటే బియ్యం పిండి కలిపినామంటే ఎక్కువ క్రిస్పీ వచ్చేస్తాయి, రోస్ట్ వచ్చేస్తాయి. మనలాగా కలర్ కూడా ఉండవండి. వాళ్ళవి రెడ్గా వస్తాయి కదా, గమనించండి. కావాలంటే వాళ్ళవి చాలా రెడ్ కలర్ వస్తాయి. ఎందుకంటే అమ్మేవాళ్ళు క్రిస్పీగా ఉండాలని అలా చేస్తారు. నేనైతే చూడండి ఓన్లీ శనగపిండి అనమాట. దాంట్లో బియ్యం పిండి కొంచెం కూడా వేయలేదు అసలు నేను. చూడండి, ఇక్కడైతే వంకాయలు పుచ్చులు లేకుండా పుచ్చున్న కాటికి తరిగేసాను. కొన్ని అయితే వంకాయలు లోపల పుచ్చుంటే, మిగతావి అయితే బాగున్నట్టయితే 4 పక్షాలు తరిగి పెట్టుకుని చూడండి. నేను ఇప్పుడు చూపించాను కదా, అలా 4 పక్షాలు తరుక్కొని పెట్టాలి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆ వంకాయలన్నీ వాటర్ లేకుండా కొంచెం అంతా వాటర్ అంతా ఎదిరిచ్చేసి ఆయిల్లో వేయండి. ఇప్పుడు వేయించుతున్నా కదా నేను, అలా వేయించుకోండి. కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేంతవరకు వేయించుకోండి. పూర్తి మొత్తం బాయిల్ కావాల్సిన పని లేదు. కొంతమంది అయితే అమ్మే వాళ్ళైతే ఇంకా ఆయిల్ పీల్చేస్తుంది అట్లా అని చెప్పి వాళ్ళు వాటర్లో ఉడికిస్తారనమాట. వాటర్లో ఉడికియొద్దండి. వాటర్లో ఉడికించినారంటే మనకి తినేటప్పుడు నోట్లో అంతా అది వంకాయ అంతా ఇట్లా దగ్గొచ్చినట్లు అయిపోతుంది. వాళ్ళు ఏదో లాభం కోసం వాళ్ళు అట్లా చేస్తారు, ఎలా ఆయిల్ మిగిలించుకోవాలా ఎలా అన్నట్లు. చాలామంది అయితే ఆయిల్లోనే వేయించుతారులే. కొంతమంది అయితే మాత్రం వాటర్లో ఉడికించి పెట్టుకుంటారు వంకాయలన్నీ. అవి గిన ఉడికించి చేసుకున్నారనుకో మీరు, అంత దగ్గు వచ్చేస్తుందండి. గొంతులో కూడా అంత నసనసలాగా అయిపోతుంది మనం వంకాయలు తింటే గిన. అందుకని ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. కానీ వాళ్ళు అమ్మేవాళ్ళు కొంతమంది అట్లా వాటర్లో ఉడికిస్తారు. మనమైతే ఆయిల్లోనే చేసుకోవచ్చు. మనం కొన్నే కదా చేసుకునేది ఇంట్లో. చూడండి, ఆయిల్లో కొంచెం హాఫ్ బాయిల్ ఒక 50% వేగేంత వరకు పెట్టుకొని తర్వాత పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేగిపోయాయి ఒక హాఫ్. మరి పూర్తి వేగాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఇప్పుడు శనగపిండిలో వేస్తాం కదా, అప్పుడు వేగుతుంది అనమాట మిగతా బ్యాలెన్స్. కొంచెం అంతా అన్ని దిక్కులు బాగా కాలేటట్లు కలుపుతూ ఉండండి. చూడండి, ఇప్పుడైతే ఆ వంకాయలలో కలపడానికి, ఆ వంకాయలో నింపడానికి అయితే రకరకాల మసాలాలు చేశారండి. మాకైతే ఎక్కువ మసాలా ఇష్టం లేదండి. నేనైతే ఓన్లీ ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచి వేసానండి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. మాకైతే గరం మసాలాలు అవన్నీ ఇష్టం లేదు కాబట్టి మేమైతే ఓన్లీ వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం వేసి కలిపానండి. దాంట్లో ఆ కారంని ఇప్పుడు వంకాయలలో నింపాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత 4 పక్షాలు దాంట్లో ఇట్లా ఒక పక్షం పై సైడ్ తీసి ఒక భాగం మాత్రం లోపల పెట్టాలండి. కారము మనకి ఎంత కావాలో అంత కారం నింపుకోండి.
చూడండి నేను పెడుతున్నది ఇప్పుడు ఒక చేత విడదీసినందుకు అది సరిగా రావట్లేదండి. మీరే కొంచెం అర్థం చేసుకోవాలి ఎలా నింపింది అనేది. ఒక చేత చేసుకుంటే ఒక చేత వీడియో తీశాను, అందుకని అది అట్లా వచ్చింది. చూడండి కారం నింపిన తర్వాత బాగా ప్రెస్ చేసి పెట్టాలండి. కారం బయటికోకుండా చేతితో ఇట్లా నేను ఇప్పుడు చూపిస్తాను, అలా మీరు ప్రెస్ చేసి పెట్టాలి. లేకపోతే కారం అంతా బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఆయిల్ అంతా రెడ్గా అయిపోతుంది అనమాట ప్రెస్ చేయకపోతే మనము. చూడండి ఫస్ట్ అయితే కారం అంతా ఇట్లా నింపుకోండి, మీకు ఎంత కారం తినగలిగితే అంత. మేము కారం ఎక్కువ ఇష్టము తింటామని చెప్పాం కదా, అందుకని కారం ఎక్కువనే వేసాను మేమైతే. చూడండి ఇప్పుడు నేను చూపించినట్టు ఇట్లా బాగా ప్రెస్ చేసి పెట్టండి. తర్వాత అయితే ఇక్కడ పిండి కలుపుకున్నా చూడండి, ఇందాక చెప్పినాం కదా అవన్నీ వేసి కలుపుకొని సైడ్ పెట్టేశాను. తర్వాత వంకాయలన్నీ చల్లగైన తర్వాత అది కారం నింపుకోవాలి. ఈ పిండి అయితే మరీ ఎక్కువ జోరుగా ఉండకూడదండి, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. చూడండి ఇప్పుడు ఇట్లా వంకాయ ముంచుతూ దానికి పిండి పట్టుకునేంత గట్టిగా ఉండాలి, మరీ వాటర్ ఎక్కువ వేసేయకూడదు. చూడండి కొంచెం ఎక్కువ గట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉంటే కూడా మరీ గట్టిగా వచ్చేస్తాయి బజ్జీలు. కొంచెం లిక్విడ్ బజ్జీలకు పట్టుకునేటంతగా, ఇప్పుడు మిరపకాయ ఏదైనా సరే మనం ఇట్లా ముంచి తీస్తే దానికి పిండి అతుక్కోవాలి, కొంచెం అంత గట్టిగా ఉండాలి. అలా అని మరి చాలా గట్టిగా వేసుకోవద్దండి, కొంచెం ఇప్పుడు దోశ పిండి అట్లా వేస్తాం కదా, దాన్ని ఇట్లా మనకు కలిపి చూస్తే అర్థమవుతుంది కదా. నేను కలిపేటప్పుడైతే అందుకే మీకు చూపించలేదు, ఒక చేత వీడియో తీసిన అన్న కదా, అందుకే చూపించడానికి కాలేదు ఎంత జోరు తడిపినా అది. ఇంతకుముందు కూడా ఎప్పుడో చాలా రోజుల కిందట ఎప్పుడో పెట్టినట్టున్నా, మరి నాకు గుర్తులేదు. దాంట్లో అయితే చూపించిన అనుకుంటా, పెట్టానో లేదో కూడా గుర్తులేదు నాకు. అది ఎంత లిక్విడ్ ఉండాలి, ఎంత జోరుగా ఉండాలి అనేది ఇంతకుముందుకైతే చూపించిన ఏదో పాత వీడియోలో, నాకు గుర్తులేదు, చాలా రోజులైంది, అందుకని ఈరోజు చూపిస్తున్నా. కానీ ఇట్లా కలిపేటప్పుడు అయితే నేను పిక్ తీయలేదండి. చూడండి ఇప్పుడు ఇట్లా అద్దినప్పుడు వంకాయకి అయితే పట్టుకుంది కదా పిండి, మీరు కూడా అట్లా వంకాయకి ఇట్లా పట్టుకునేటంత గట్టిగా తడుపుకోండి, ఎక్కువ వాటర్ వేసేయొద్దండి మళ్ళీ ఒకటేసారి. ఫస్ట్ అయితే వంకాయలు అయితే తీసి పెట్టుకున్నాను, చల్లగిన తర్వాత కారం నింపి మళ్ళీ ఇట్లా పిండిలో అద్దేయాలండి. ఆల్రెడీ బజ్జీలు ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటాయి కదా, ఎవరైనా కొత్తగా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. వైలెట్ కలర్ వంకాయలతో కూడా చేస్తారండి, కొంతమందికి వంకాయలు తింటే పడవు కదా గ్రీన్ కలర్వి. కొంతమంది వైలెట్ కలర్ దాంట్లో అయితే ఎక్కువ ఇత్తనాలు అవి ఉండవు కదా లోపల, అందుకని వైలెట్ కలర్వి కూడా అమ్ముతుంటారు అమ్మేవాళ్ళు కూడా. చూడండి అది అది జాలగంటే జారి దాని మీద పడింది, అందుకే కొంచెం ప్రెస్ అయిపోయినట్లయింది బజ్జీ. ఆయిల్ ఉంటుంది కదా, అది వీడియో తినకపోతే ఇట్లా అవుతుంది అనమాట ఒక్క చేత. అదైతే వీడియో తీసుకుంటూ చేశాను కాబట్టి కొంచెం రోస్ట్ అయినట్లయింది. తర్వాత ఇప్పుడు ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే కానీ మనకి ఇంకా నీట్గా వస్తుందండి తీయడానికి, అది తిప్పడానికి అదంతా. కొంచెం ఒక బజ్జీ అయితే రోస్ట్ అయినట్లయింది, మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఆయిల్ అయితే మా పాపని ఏమన్నాను, అప్పుడైతే బాగా వచ్చాయి. అయినా రోస్ట్ అయినా కూడా ఏం పర్లేదండి, బాగుంటాయి. అమ్మే వాళ్ళవైతే ఇంకా మొత్తం రెడ్గా అయిపోయింటాయి, వాళ్ళు బియ్యం పిండి అవి వేస్తారు కాబట్టి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు కదండి, రోస్ట్ లేకుండా బాగా. మనమైతే లైట్ ఎల్లో ఉంటాయి చూడండి బజ్జీలు, అవే అమ్మే వాళ్ళవైతే రెడ్ కలర్ వచ్చేస్తాయి. కొంతమంది పిండిలోనే మళ్ళీ ఉప్పు కారం అవి కూడా వేసేస్తారు, నేనైతే పిండిలో ఉప్పు కారం అవి ఏమి వేయనండి,
ఓన్లీ వాము జీలకర్ర ఇందాక చెప్పాను కదా అవి దంచేస్తాను అంతే. చూడండి ఇప్పుడు అంతే తిప్పుకోవాలి. ఒక సైడ్ మనకి కాలినట్లు అనిపించిన తర్వాత కొంతసేపు ఆగి ఇంకా రెండో సైడ్ మళ్ళీ తిప్పాలి. అన్ని సైడ్లు ఈక్వల్గా కాలేటట్లు జాలగంటతో కలుపుతూ ఉండాలి. కానీ వైలెట్ దానికంటే గ్రీన్ కలర్వే బాగుంటాయండి. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి గ్రీన్ కలర్ దాంట్లో కూడా వంకాయలు. పోలూరు వంకాయలని వస్తాయండి. అవి ముళ్ళులు ఉంటాయి దానికి. అవైతే విత్తనాలు ఉండవు, బాగుంటాయి. కానీ ఇక్కడ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడతామని చెప్పినాం కదా మేము. ఇక్కడ మా ఊరి సైడ్ అయితే రైతు బజార్ ఉంటుంది, కర్నూలు అన్నా కదా, అక్కడైతే రైతు బజార్లో రకరకాల వంకాయలు దొరుకుతాయండి. ఇక్కడ బిగ్ బాస్కెట్లో ఇంకా ఏ రకం ఉంటే అవే పెట్టుకోవాలి కదా మనము. పోలూరు వంకాయలని ఉంటాయండి. అవి కొంచెం ముళ్ళులు ఉంటాయి అక్కడక్కడ వంకాయలకి. అవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి, కానీ లేతగా ఉంటాయి అన్నమాట అవి. చూడండి ఇదైతే ఒకటి రోస్ట్ అయింది. ఇందాక అది జాలగంట జారి పడింది కదా, అది దానికి ప్రెస్ అయినట్లయింది, అందుకే అట్లా అయింది. వీడియో తీసుకుంటే కొంచెం లేట్ అయిందనమాట. ఒక చేత తీయడం కష్టం అవుతుంది కదండి. ఒకటి తీస్తూ ఉంటే ఒకటి చేయడానికైతే ఈజీ ఉంటుంది. వేరే మీటింగ్లో ఉంటే మా పాప ఇంకా నేనే ఓన్గా తీయడానికి పోయినాను, అందుకని అది రావట్లేదు సరిగా ఒక చేత తీయడానికి. మా ఊర్లో అయితే నేను కర్నూలులో ఉన్నప్పుడైతే రైతు బజార్కి తెచ్చుకుంటుంటే అందుకే కూరగాయలన్నీ. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి అన్ని బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ పెట్టేస్తాం మేము. ఇక్కడ కూడా సంత పెడతారు అంటారు కానీ ఇంకా దాంట్లో బిగ్ బాస్కెట్ కంటే కాస్ట్లీ పెడుతున్నారు ఇక్కడ రేట్ అసలు సంతలో కూడా. ఇంకా అందుకే మేము అన్ని బిగ్ బాస్కెట్లోనే పెడుతున్నాము. రైతు బజార్లో అట్లయితే అయినా బాగుంటాయి కదండి, ఫ్రెష్గా ఉంటాయి, రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇక్కడ పల్లెటూరు వాళ్ళు వచ్చి సంతలాగా పెడతారు కానీ ఆ సంతలో కూడా చాలా విపరీతమైన డబల్ రేట్స్ వేస్తున్నారు. ఇంకా అందుకని మేము సంతలో కూడా తెచ్చుకోవడం లేదు. ఇంకా ఏవి కావాలన్నా అన్ని బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటాము. ఇంకా దాంట్లో ఏ రకాలు ఉంటే అవే కొనుక్కోవాలి మనం. ఇంకా కర్నూలు ఉన్నప్పుడైతే మాకు వీక్లీ వన్స్ అయినా అట్లా పోయి మేమే తెచ్చుకుంటూ ఉంటుంది. ఏం కావాలంటే అవి బాగా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. రేట్లు అని కాదు, కూరగాయలు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయండి రైతు బజార్లో అయితే. ఇక్కడైతే ఇంకా రైతు బజార్లు అవన్నీ మార్కెట్స్ అవన్నీ అంతంత దూరం ఉంటాయి కదండి, ఇంకా ఎక్కడ పోవడానికి వీలవుతుంది. ఇంకా అందుకే మా ఇంటి దగ్గరలో అయితే వీక్లీ వన్స్ సంత పెడతారు కానీ నేనైతే తీసుకోను. దాంట్లో కూరగాయలు ఏమి బాగుండవు, మళ్ళీ వాళ్ళ దగ్గర రేట్లు కూడా డబల్ వేస్తున్నారు. ఇంకా అందుకని మేము తీసుకోవటం లేదు వాళ్ళ దగ్గర. ఇంకా బిగ్ బాస్కెట్లో ఏముంటే అవే అనమాట. చూడండి నెక్స్ట్ వాయి అయితే బాగా వచ్చింది. ఇందాక ఫస్ట్ వాయిలో ఒకటి రోస్ట్ అయిపోయింది కదా, ఈ వాయి అయితే బాగా వచ్చినాయి. చూడండి ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి వంకాయలు. చిన్నగా ఉంటేనే మేలండి, బాగుంటాయి, లేతగా ఉంటాయి. నేను అందుకే చిన్నవి ఒక 4-5 ఉంటే చిన్నవి వేసాను. ఇంకా మిగతావి అయితే పెద్దగానే ఉన్నాయి, ఇంకా అందుకే అట్లా వేసేసాను. ఫస్ట్ అయితే వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అవి 3 రకాలు చేసిన అని చెప్పినా కదా. కంపల్సరీ ఫస్ట్ వంకాయ వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం మిరపకాయ బజ్జీలు అవన్నీ వేసినామనుకో పిండి అప్పుడు తక్కువైపోతుంది కదా, అప్పుడు వంకాయలు దాంట్లో ముంచడానికి సరిపోదన్నమాట. ఫస్ట్ దండిగా ఉన్నప్పుడే పిండి వంకాయలు వేసుకోవాలి. వంకాయ బోండాలైనా ఆలు బోండాలైనా మనం ఏం చేసుకున్నా కానీ ఫస్ట్ ఏవైనా సరే బోండాలు వేయండి, తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకోండి. దానికి పిండి తక్కువ పర్లేదు కదండి మిరపకాయ బజ్జీలకి, అందుకే నేను ఫస్ట్ వంకాయ బోండాలు వేసాను చూడండి. కొంతమంది అయితే ఎగ్ బోండాలు రకరకాలు చేస్తారు కదా, మేమైతే ఎగ్ బోండా అవేం చేసుకోంలే. మేము ఆలు వంకాయ అవే చేసుకుంటాం కదా, అందుకని ఫస్ట్ వంకాయ బోండాలైనా సరే ఆలు బోండాలైనా ఫస్ట్ బోండాలు వేసిన తర్వాతనే మిరపకాయ బజ్జీలు అవన్నీ వేసుకోండి. పిండి తక్కువైనప్పుడైతే అసలు వంకాయలకు పట్టుకోదు, ఇంకా కొంచెం ఉంటే అద్దడానికి రాదు కదండి వంకాయలు. చూడండి తర్వాత వంకాయ వేసిన తర్వాత ఇప్పుడు మిరపకాయ వేసినాను, ఒక వాయి మీకు చూపించాను. ఇప్పుడైతే
ఇంకా లాస్ట్ కొంచెం పిండి మిగిలిపోతుంది కదా గిన్నెలో, అది ఇంత ఎందుకు వేస్ట్ కావాలని దాంట్లో కొంచెం ఆనియన్స్ తరిగేసి ఒక పచ్చిమిరపకాయ తుంచేసాను. అవి లాస్ట్ చిన్న చిన్న బజ్జీలు అంటారు కదండి, అవి వేసాను. చూరు పుగ్గాలు అట్లా రకరకాలు అంటుంటారు దాని పేరు, ఎవరిష్టమైన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు. మేమైతే చిన్న బజ్జీలు అంటాము. దాంట్లో ఏం లేదండి, మనం లాస్ట్ ఇంకా మిరపకాయలకు కూడా అందనంత పిండి మిగిలిపోతుంది కదా, చాలా కొంచెం ఉంటుంది కదా, అప్పుడు అది ఇంత కూడా వేస్ట్ కాకుండా మనం కొంచెం ఆనియన్స్ ఒక మిరపకాయ అట్లా తుంచేసుకొని వేసేసుకోవచ్చు మిగిలిన పిండి. ఆనియన్ బజ్జీలు అంటారు కొంతమంది, ఇవి కూడా బాగుంటుందండి. ఆనియన్వి లోపల ఆనియన్ అంతా ఉడికింటుంది కదా, బాగుంటుంది ఇది కూడా. కానీ మాకు వంకాయ ఇష్టం కాబట్టి నేను వంకాయ చేసుకున్నాము. కొంతమందికి ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వంకాయ బజ్జీలు అన్నీ చేసే ఓపిక లేకుందనుకో మనకి, ఓన్లీ పిండి తడిపేసి ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగేసి కూడా చేసుకోవచ్చండి. ఇదైతే ఇంకా ఈజీ అనమాట, 10 మినిట్స్లో అయిపోతుంది. ఈవినింగ్ ఎప్పుడైనా మనకి ఈ వంకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు, మిరపకాయలు అయితే నేను చేసేదానికంటే ఫస్టే కొంచెం ఇట్లా ఘాటు పెట్టుకోవాలండి. అన్ని మిరపకాయలకి ఉప్పులో వేసి పెట్టాలి, ఉప్పు నీళ్ళలో కొంచెం ఘాటు తగ్గుతుంది. నేను చెప్పాను కదా అవన్నీ, ఇంకా మీకు డీటెయిల్గా చెప్పలేదు ఈరోజు అని చెప్పినాను కదా తీసినప్పుడు వీడియో. ఇంతకుముందుకి ఎప్పుడో చాలా రోజుల కిందట పెట్టాను కదా, ఇంకా దాంట్లో చెప్పానులేండి. ఇంకా అది ఈరోజు అంతగా తీయలేదని చెప్పినా కదా. ఫస్ట్ మిరపకాయలు ఫస్ట్ ఇట్లా ఘాటు పెట్టి ఉప్పు నీళ్ళు వేసుకోండి, అప్పుడు బాగుంటాయి అన్నమాట. ఉప్పు పట్టుకొని మిరపకాయలు, మనకి ఆ మిరపకాయలు తరిగేది ఒక్కోసారి ఎవరన్నా సడన్లో రిలేటివ్స్ ఫ్రెండ్స్ అట్లా వచ్చారనుకో, మనకి మిరపకాయలు వంకాయలు అన్నీ తరిగే టైం కూడా ఉండదు అనుకో, అప్పుడు ఎట్లా అంటే చిన్నగా ఇట్లా చిన్న చిన్న పీసెస్ తరిగేసుకొని పిండిలో మిరపకాయలు ఆనియన్స్ ఆ రెండు కలిపి వేసేస్తే అయిపోయండి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట, ఈజీగా. అందుకే అమ్మేవాళ్ళు కొంతమంది ఇవి కూడా అమ్ముతారు, ఓన్లీ బజ్జీలు కూడా అమ్ముతారు కొంతమంది, వెయిట్ ప్రకారం అమ్ముతుంటారు. అక్కడ 1 టౌన్, కర్నూలులో 1 టౌన్ సైడ్ తెలిసే ఉంటుంది కొంతమందికి. అక్కడైతే మిరపకాయ బజ్జీలు వంకాయ బజ్జీలు అవి ఏమి అమ్మరు ఒక చోట, ఓన్లీ బజ్జీలు అమ్ముతారనమాట. పావు కేజీ అర్ధ కేజీ అట్లా తూకం వేసి ఇస్తారు. ఇవి ఈజీ కదండి చాలా. మనం పోయి వాళ్ళ దగ్గర పోయి కొనుక్కున్నంత టైంలోనే మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా హెల్తీగా. మీరు టైం పెట్టుకొని చూడండి, మరి 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు అది. ఎప్పుడైనా కావాలంటే మీరు అప్పటికప్పుడు మన దగ్గర అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయనుకో, 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఈ బజ్జీలు ట్రై చేయండి. ఫస్ట్ బజ్జీలు నేర్చుకునే వాళ్ళు కూడా మిరపకాయవి వంకాయవి అవన్నీ రావనుకో, ఫస్ట్ ఈ బజ్జీలు అద్ది చూడండి, అప్పుడైతే మనకు అర్థమైపోతుంది. పిండి ఎలా తడపాలో ఇందాక చూపించలేదు సరిగా అన్న కదా, ఇవి వేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి ఒప్పలకు పట్టుకోకుండా మరీ లైట్గా వచ్చేసినాయి అనుకో పిండి, అప్పుడు నీళ్ళు ఎక్కువైనట్లు బజ్జీలో పిండిలో. ఇవి కరెక్ట్ ఆ బజ్జీలకి ఆనియన్ ముక్కలకి పచ్చిమిర్చికి దానికి బాగా పిండి పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు బాగా పట్టుకైంది కదా పిండి, అదేం జోరుగా కాకుండా కరెక్ట్ సరిపోయిందని అర్థం. దాన్ని బట్టి ఫస్ట్ అందుకే మీరు ఈ బజ్జీలు చేయండి. అసలు బజ్జీలు రాని వాళ్ళు కొంతమంది చాలా కష్టపడుతుంటారు కదా, బజ్జీలు రావు అంటుంటారు కదా, వాళ్ళైతే ఫస్ట్ ఇట్లా చిన్న బజ్జీలు చేసి చూడండి, ఆనియన్ బజ్జీలు. మీకు ఈజీగా నెక్స్ట్ టైంకి అయితే ఆ బజ్జీలు వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి పట్టుకుందా లేదా ఒప్పలకి అని మనకి అర్థమైపోతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎంత జోరు తడపాలి ఎంత వాటర్ వేయాలని మనకు తెలిసిపోతుంది అనమాట ఈజీగా. చూడండి ఇప్పుడైతే బాగా కలర్ వచ్చాయి కదా, ఇంకా తీసేసుకోవచ్చు మనము. దానికైతే ఒకటి కారం చేసిన అని చెప్పినా కదండి, పుల్లగా ఉప్పు ఉంటుంది, అది కారం అని చెప్పినాను కదా బజ్జీలకు అద్దుకోవడానికి. ఆ కారంలో ఏమేమి వేసానంటే ఉప్పు కారం, కొంచెం నిమ్మకాయ రసం వేయాలి, కొంచెం వెల్లుల్లిపాయలు దంచేయాలి, అది అంత గ్రేవీలాగా కలుపుకోవాలి. ఆ కారంలో మన ఇష్టమైనంత నిమ్మకాయ రసం పిండుకోవాలి, మన పులుపుకు తగినట్లు. కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఉత్త నిమ్మకాయ రసం పిండి అని అద్దుకోవచ్చు. అది చాలా బాగుంటుందండి బజ్జీలకి.
అది లాస్ట్లో అద్దుకున్నప్పుడు చూపిస్తాను మీకు. మీరు ఏమేమి రకాల బజ్జీలు చేస్తారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక స్టైల్ చేస్తారు కదండి. మిరపకాయలో లోపల నింపే మసాలా కూడా చాలా రకాలు చేస్తారు చాలామంది. కొంతమంది జీలకర్ర ఉప్పు, ఓన్లీ జీలకర్ర ఉప్పు శనగపిండి కలిపి నింపుతారు మిరపకాయలలో, లేకుంటే ఉట్టి బజ్జీలు చేస్తారు. మీరు ఏ స్టైల్ చేస్తారో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇందాక వేసినవైతే ఓన్లీ ఉప్పు నీళ్ళు వేసి తీసాను అంతే, ఘాటు పెట్టేసి. దాంట్లో నేను మసాలా ఏం నింపలేదండి. మసాలా బజ్జీలు అంటే మళ్ళీ దానికి సపరేట్ వీడియో చేయాలి. మసాలా బజ్జీలు ఒక్కటి చేసినప్పుడు అది చేస్తాను ఎప్పుడైనా, అప్పుడు మసాలా బజ్జీలు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను మెయిన్ వంకాయ చేశాను. అందుకని మసాలా బజ్జీలు అవన్నీ ఏం చేయకుండా ఓన్లీ ఉప్పు నీళ్ళు వేసి తీసాను అంతే. చూడండి ఎంత బాగా వచ్చాయో కలరు. ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే బాగా తింటారండి ఈ బజ్జీలు. ఇవైతే రైస్లోకి కూడా సైడ్ డిష్గా కూడా చేసుకుంటారు కొంతమంది. అప్పడాలు అవే కాకుండా ఇవి కూడా వేసుకుంటారు అనమాట కొన్ని చోట్ల. మేమైతే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటాము, ఎక్కువ మార్నింగ్ టైంలో అయితే చేసుకోము. ఉగ్గాని బజ్జీ అంటారు చూడు, అప్పుడైతే ఓన్లీ మిరపకాయ బజ్జీలు కావాలంటే దాంతోపాటు కొన్ని అద్దేసుకోవచ్చు మనకి ఒప్పుకుంటే ఒక 5-6. అప్పుడు ఇవన్నీ రకాలు చేసుకోం కదండి. ఉగ్గాని చేసినప్పుడు ఓన్లీ మిరపకాయవే కదా మనం చేసుకునేది. ఆలు బోండా కూడా చేసుకోవచ్చండి. ఆలు బోండాకి అయితే ఇంకా ఈజీ అండి అది కూడా. ఇవన్నీ రకాల అవసరం లేకుండా ఆలు ఉడకబెట్టుకొని మనం పచ్చికారం తాలింపు వేస్తాం కదా, ఆలు ఉర్లగడ్డ తాలింపు అని చేస్తాం కదా పండగలప్పుడు, అదంతా అదే దాన్ని కొంచెం నిమ్మకాయ పిండేసి ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా కట్టుకొని పిండిలో అద్దేస్తే అయిపోయాయండి. ఆలు బోండాని చేసుకోవచ్చు. అవి అయితే సపరేట్ చేయాలండి ఒక్కొక్కటి. ఒకసారి మసాలా బజ్జీలు, ఒకసారి ఆలు బోండా, అట్లా మనం ఒక్కొక్కటి ఒకసారి చేస్తే సరిపోతుంది అనమాట. దానిలో అన్నిటికీ టైం స్పెండ్ చేయాలి కదా సపరేట్. అవి ఎప్పుడైనా చేసినప్పుడు సపరేట్ పెడతాను మీకు. మళ్ళీ ఆలు బోండా ఒకసారి, మసాలా బజ్జీ ఒకసారి అట్లా. ఇప్పుడైతే చూడండి ఇంకా అన్నీ అయిపోయినాయి 3 రకాలు. పచ్చి ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకోండి, బజ్జీలతో పాటు తినడానికి చాలా బాగుంటుంది సైడ్గా. అమ్మాయి వాళ్ళు కూడా ఇస్తారు కదండి సపరేట్, మనకి ఆనియన్స్ కావాలంటే వేసిస్తారు కదా వాళ్ళు. వీలైనన్ని పచ్చి ఆనియన్స్ తింటే మనకి మంచిది కదండి హెల్త్కి కూడా. చూడండి ఇందాక కారం చెప్పాను కదా, అది